ఇండియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అటల్ ఆశయం మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయండి. జల్లి మధుసూదన్. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి సజ్జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించేందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర బీజేపీ నిర్వహిస్తోంది. ప్రతి జిల్లాలో అటల్ జీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు యాత్రలో భాగంగా జరుగుతుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ మాట్లాడుతూ అటల్ జీ నాయకత్వంలో భారతీయం సాధించిన ఎన్నో అపూర్వ విజయాలను స్మరించుకోవాల్సిన సందర్భమని జల్లి మధుసూదన్ అన్నారు. అటల్ మోడీ సూపర్ పరిపాలన యాత్రని కొనసాగించాల్సిన అవసరం ఏంటని చాలా మంది పెద్దలు అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నారు. మీరు సూపర్ పరిపాలన అటల్లో బస్ యాత్రను ప్రారంభించారు ఏంటి అని. ప్రాథమికంగా దాని ముఖ్య ఉద్దేశము, లక్ష్యము భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసినటువంటి సంస్కరణలు, దశాబ్దాల కాలము క్రితమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఉన్నటువంటి అంటే ఆయనకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఒక అభివృద్ధి జరగాలన్నా రహదారులు, ఆరోగ్య క్షేత్రాలు, ఎడ్యుకేషన్లు, ఇన్స్టిట్యూషన్స్ విషయాల్లో కానీ ప్రాథమికమైన లక్ష్యంతో గ్రామీణంలో ఉన్న రోడ్లన్నిటిని కూడా హైవేకి కనెక్టివిటీగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రవేశపెట్టారు. అలాగే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల చిన్నపిల్లలకి ఉచిత విద్యతో పాటు నిర్బంధ ప్రాథమిక విద్య కూడా సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా దేశ రక్షణ విషయంలో కూడా ఆయన అమెరికా వద్దన్నా కూడా పోఖ్రాన్ అనే అనుభవాన్ని పరీక్షించడం కూడా జరిగింది. భారతదేశం యొక్క టెక్నాలజీ కానీ శక్తి కానీ ఏ పార్టీతో ప్రపంచ దేశానికి తెలియజేసేటువంటి అప్పట్లోనే ఆయన దూరదృష్టితో మన రక్షణ కవచం ఎలా ఉంటుంది, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన దేశం యొక్క అన్ని డిఫెన్స్ సర్వీసెస్ అని ఎలాంటి స్థాయిలో ఉన్నారు, ఎలాంటి నిపుణులు భారతదేశంలో సైంటిస్టులు ఉన్నారనేది అప్పట్లోనే ఆయన వెలికి తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా పాకిస్తాన్ కూడా చర్చల రూపంతో అటల్ బిహారీ వాజ్పేయి గారిని చాలా సార్లు కూడా చాలా మంచిగా ప్రేమగా మాట్లాడి ఎన్నో చర్చలు జరిపి ఇంకా ఆ పాకిస్తాన్ మనకు తెలిసిందే దాని బుద్ధి పోగొట్టుకోదు కాబట్టి కార్గిల్ యుద్ధ కారణం కూడా కొట్టడానికి దూవి ఆ యుద్ధంలో భారతదేశం యొక్క శక్తి ఏంటో కూడా అప్పట్లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మనకి ఆ ఇతర దేశాలన్నిటికీ కూడా మన శక్తిని ప్రదర్శించడం జరిగింది. ఇవే కాకుండా చిన్న చిన్న అంటే పేదలకు కావాల్సిన ఈ దేశంలో అంటే గ్యాస్ కనెక్షన్లు కానించి, టెలికమ్యూనికేషన్ సిస్టంలో కానించి, టీవీల విషయంలో కానించి, అలాగే మౌలిక వసతులు కానించి, గ్రామంలో ముఖ్యంగా ఉన్నత పాఠశాల, ఆరోగ్య కేంద్రాలు, శ్మశాన వాటిక, అక్కడున్న రోడ్లు, దొడ్లు, ఆవులకి కావలసిన సంక్షేమకు సంబంధించినటువంటి కేంద్రాలు ఎలాంటి ప్రాధాన్యతనిస్తే ఆ గ్రామం యొక్క భవిష్యత్తు అభివృద్ధి ఉంటుందని అప్పట్లోనే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు మనం కళ్ళెదుట చూస్తున్నాం. ప్రతి గ్రామం కూడా ఎలా అభివృద్ధి చెందింది, గత 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా వచ్చిందనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి